the way she handles her entire life. అండ్ నాన్న. Yeah, so she's my inspiration. యా ఐ థింక్ సార్ ఒకవేళ మీ ఆవిడ కనుక ప్రొడ్యూసర్ అయి ఉంటే కష్టం అయి ఉండేదా సార్ ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయడం? ఈజీ అయి ఉండేదా? కూతురు ప్రొడ్యూసర్ అవడం బెటరా, వైఫ్ ప్రొడ్యూసర్ అవడం బెటరా? ఆల్వేస్ అంటే కూతురు ప్రొడ్యూసర్లు అయినా సరే మొత్తం అజమాయిష్ అంతా వైఫ్దే. ఓ నో. వీళ్ళు క్రియేటివ్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది. ఓకే ప్రొడక్షన్ లో ఏది ఖర్చు పెట్టాలన్నా ఆవిడే, ఓకే. ఆవిడ పర్మిషన్ కావాల్సిందే. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటున్నారా మీరు? ఓకే. సో హూ ఇస్ దట్ వన్ పర్సన్ ఫర్ యూ? ఒక్కడు. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? My father. యర్ ఫాదర్. ఎస్. అండ్ మీకు తమిళ్ మాట్లాడడం కూడా వచ్చా? నేర్చుకున్నారా చిన్నప్పుడు? నాన్న అదే మీరు చేసిన విక్రమ్ గారి సినిమాకి యూ లెర్న్ తమిళ్? Yeah, I can understand it. ఓకే. When I speak it, it's but కొంచెం కొంచెం తెలియదు. కొంచెం కొంచెం సరే పర్వాలేదు. ఓకే. మీరు చెప్పలేదు భూమిక గారు. దట్ వన్ పర్సన్. My father, your father. very calm, very patient, Okay. very easygoing. So you've got those characters in you? Do you think? I don't know, maybe I have, but I think not so much as I would like to have as he has. He's extremely calm. He's Extremely very Does your son have those characters? situational. Okay. Situationally calm. Situationally calm. But he is. Yeah. I know. He's 12, right? 13. Okay. Papa, I'm staring She's at like, 13. she's got that pendulum right in front of my face. Okay. So you are in a problem. Who is that Sainikudu you will first call to be on your side? ఇది కూడా గుణశేఖర్ గారి సినిమానే. సో ఎవరు ఆ సైనికుడు? మీరు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తారు ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్? My dad. మీ సైనికుడు మీ నాన్న. ఓకే. భూమిక గారు మీ సైనికుడు ఇఫ్ యూ హ్యావ్ లైక్ హూమ్ వుడ్ యూ కాల్ ఫర్ అ సజెషన్, వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, ఎవరికి కాల్ చేస్తారు? No, యూ విల్ ఓన్లీ టేక్ ద డెసిషన్. గుడ్ జాబ్ సార్. మీరు సార్? నేను రాగిణి వైఫ్. సార్ చేయాల్సిందే సార్. మీరు ఒకవేళ చేయకపోయినా ఇక్కడ చెప్పాల్సిందే, లేకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. సరే. parents. పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. నాన్న. My sister. Your sister, okay. Sweet. So, మీ సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? No, she's into decors and events and all. So, Okay. But she's my Bank of Baroda, she's my solicitor. ఇంకేం చేసినా అన్నిటికీ అంటే మరీ ఖాళీగా తిరిగితే ఇంట్లో నాన్న అడగాలంటే కూడా సిగ్గేస్తుంది. ఏమన్నా మా అక్కే నాకు. నాన్నని ఎప్పుడైనా నువ్వు ఓటీటీ అడుగు సరిపోతుంది. అసలు ఓకేనా? ఓటీపీ అడుగు. ఓకే. హూ OTP అంటే వన్ టైం పాస్వర్డ్ ఏది? మొన్న సినిమాలో మొన్న సినిమాలో. వరప్రసాద్ Yeah. ఓటీపీ అంటే వన్ టైం పచక్. అది రోజు ఇస్తారులేండి అడగ. హూ ఇస్ ద రుద్రమదేవి ఆన్ ద సెట్స్? Whom do you think, Sarah, on the sets? Who Warrior was queen. warrior queen or king, or who was more ferocious? Sir, okay, గుణశేఖర్ గారు కాకుండా ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది సెట్ లో? సార్కేనా? సార్కి కోపం వస్తే 1 2 3 4 5 10 వరకు ఆయనకి ఏదున్నా మీరు ఆ క్వశ్చన్ లో ఏదున్నా ఆయనకి. అవునా? ఆయన అలా లేకపోతే పల్లవ అక్కడ. అమ్మా కోపం వస్తే ఎప్పుడైనా ఏమైనా పగిలాయా? అట్లా ఏం లేదా? నథింగ్. ఓకే. సో ఈ ఆన్సర్ కి యునానిమస్ గా సార్ మీ పేరే చెప్పారు. భూమిక గారు, డిడ్ యూ ఫైండ్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రమ్ ఒకడు డేస్ టు దిస్ యుఫోరియా వర్కింగ్ విత్ గుణశేఖర్ గారు ఇన్ హిస్ టెంపర్మెంట్ ఆర్? I think we all change, don't we? యా We all grow in Yeah. age, we all have situations, and we all change, and it depends how, what situation, what mood you're in, and or what happens. But he's generally the same, but I think in experience we all grow. So he's grown, I've grown in experience. But I still remain a student forever. Do you think he calmed down more from Okadu days to Euphoria? అంత ఆలోచించారంటే అల్లుడు అంటే షీస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ వన్ కామ్ మూమెంట్. 3 4 ఓకే వద్దులే. ఎగ్జాక్ట్లీ అదే. She searched and she searched and she searched. Suddenly I'm like, open the trunk. Where did I find that little girl? No. I think it's all situational. You Yeah, know I how think- movies are made. Movies are all situation based. Sets are all situation based. ఓకే. సో రుద్రమదేవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుఫోరియాకే వచ్చేద్దాము. వాట్ ఈస్ దట్ వన్ యుఫోరిక్ మూమెంట్ ఇన్ యోర్ లైఫ్ టిల్ డేట్? నీలిమ.
మ్యారేజ్ She's సరే మ్యారేజ్ అండి. teleprompter. prompter. Her husband is here somewhere, so he'll be happy. Okay. He'll be very happy. Yeah, good. బట్ అవునండి మ్యారేజే. Marriage, అది. దట్ డే వాస్ బిగ్ యూఫోరియా ఫర్ Yes. ఆ రోజు నుంచి ఫుల్ యూఫోరియా. Okay. In which way she means it, we don't know. Because any marriage is always a roller coaster. It's all of us are living in perpetual euphoria. Euphoria we are in, right? So me life lo enti euphoria moment. Perpetual euphoria. Marriage. Marriage, children, everything euphoria. Exactly. You can Marriage. see me, I'm already happy. I see. Tears of joy. Yeah, my reflection you are. Yeah, I can see you. You can see me. Yeah. Sir. నాగా Sir, marriage card, sir. She's like, now we've taken that. Yeah, Now you and I have people, taken that. only 3 people can ask. నాకు ఎనీ టైం ఒక కథ రాసిన వెంటనే చాలా యూఫోరిక్ అనిపిస్తుంది. అది ఎస్పెషల్లీ ఈ సినిమా కథ, ఈ కథ కూడా బాగా ఎక్కువ కలిగింది. Yeah, the satisfaction is something different. For a creator, I think that's the ultimate thing, right? Sarah, for you? There was a day when both my parents were crying tears of joy because of something I did. So that's my most euphoric day ever. Tears of joy, you said, so I'm happy. Tears of joy. Like it meant a lot to me. Okay. So, that day. Yeah. She's not telling what that she did. But I'm assuming it must have been her studies. Not at all. Turandar. Yeah. See, I got that. Bhumika garu. I get 1 point of the quiz. Yes, meeku actually Vignesh veskunna watch meeku gift ga isi. You earned it. This is your prize. What is your euphoric moment? Marriage. మీ అమ్మ నాన్న మ్యారేజ్? Marriage, yes, it happened. Yet to happen. నేను కాలేజ్ మానేశానండి. ఫస్ట్ టైం మానేసింది నాకు చాలా హిస్టోరిక్ మూమెంట్ అది. ఎందుకు మానేసావు? అంటే సీరియస్ గా యాక్టింగ్ చదువుకుందాము అని డిసైడ్ అయినప్పుడు నేను వేరే చదువుకున్నాను, ఎకనామిక్స్ చదువుకునేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, సో ఇట్లా అకాడమిక్ దాంట్లో పెరిగానండి. ఇంకా అది మానేద్దాము, అదేదో డబ్బులు నన్ను యాక్టింగ్ కాలేజ్కి పంపియండి అని మెంటలీ ఫిక్స్ అయ్యా. కానీ అది అనుకున్న వెంటనే చెప్పలేము కదా మన తెలుగు ఫ్యామిలీస్లో. అది మెంటల్గా పెరిగి 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 ఒకరోజు నాన్నకి ఇంకా ఫోన్ చేసి ఏడ్చేసి చెప్పేసి ఇంకా కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాను. ఆ లెటర్ సైన్ చేసినప్పుడు ఇంకా మనం నచ్చింది చేద్దాము అనే ఆ జాయ్లో. దట్స్ అమేజింగ్. అంటే నీ ప్యాషన్ ని నువ్వు ఫాలో అవ్వడం మొదలు పెట్టాం. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఏమేమి ఉన్నాయి ఇందులో అని. ఇండస్ట్రీకి వచ్చావుగా మెల్లిగా తెలుస్తుంది. నువ్వు అయినా 3 Idiots లో మాధవన్ గారి సీన్ కట్ చేసి పెట్టుకో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నీ పిల్లలకి చెప్పదు, బాగా యూజ్ అవుతుంది మీకు. I think first day of the shoot నాకు ఆయన యాక్షన్ చెప్పింది. సార్ నేను లేదండి బాబు, నిజంగానే బాబు. అంటాడు పర్సన్ అంటే మీరంటారు. జెన్యున్ గా చెప్తున్నానండి. నేను ఆయన ఫస్ట్ యాక్షన్ చెప్పినప్పుడు అప్పటిదాకా అంటే అదొక ఫీల్. అప్పటిదాకా ఖాళీగా తిరిగా అందరు తిట్లు తింటూ ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ యాక్షన్ ఈ రోజు పని చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది. అది ఇది ఒక్కటే సెపరేట్ రీల్ కట్ చేసి వేద్దాం సార్. ఏది అడిగినా మీ పేరే చెప్తుంటాడు, మొత్తం హవ్యాసం లాగా. ఓకే, సో ఇప్పుడు అడోలసెన్స్ అనేసరికల్లా ఇటువైపు ఉండే వాళ్ళు అందరం ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే, ఇటు సైడ్ ఉండేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్రాస్ అవుతూ ఉన్నారు. సో అరే ఇది చెయ్యకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకునేవి ఉండుంటాయి లైఫ్లో. ఇఫ్ యూ వాంట్ టు షేర్, దిస్ ఇస్ అన్ ఓపెన్ స్పేస్ టు షేర్, బికాజ్ ఎడిటర్ ఇస్ మై ఫ్రెండ్, వీ కెన్ ఎడిట్ ఇట్. లైక్ ఫర్ మీ, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఒకసారి ఏదో స్ట్రైకో బందో జరుగుతుంది. సో అందరూ వచ్చేసారు కాలేజ్కి, ఎవరో చేస్తున్న వాళ్ళు. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ 90s. ఎందుకు లేనా ఏజ్ ఇప్పుడు బయట. సో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దే గేవ్ అస్ స్టోన్స్ టు త్రో. అప్పుడు ఒక చిన్న ఫీల్ కదా, వాడేస్తున్నాడు వీడేస్తున్నాడు మనం కూడా వేసేద్దాం అని చెప్పి. ఇప్పుడు తలుచుకుంటే అరే అసలు ఆలోచించని కూడా లేదు, వై డిడ్ వి డూ దట్ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఆల్సో. సో అలాంటివి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? ఇట్స్ అ కన్ఫెషన్ టైం బై ద బాయ్స్. హాస్టల్లో ఉండే నేను, అక్కడ కొంచెం కోతి పనులు చేస్తుండే. మాది బోర్డింగ్ స్కూల్లో ఫుడ్ మామూలుగా బాగుండదు, ఇంకా మాకు బయట ఫుడ్ తెప్పించుకోవడానికి పర్మిషన్ ఉండదు. సో మేము గోడ దుంకి, మాకు ఎయిర్పోర్ట్ దగ్గర స్కూల్ సార్ మాది, నైట్ గోడ దుంకి అక్కడ నుంచి ఏదైనా షేర్ ఆటో వెళ్తుంది దానికోసం ఆగి ఫ్రెండ్స్ అంతా దాంట్లో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏమన్నా తినేసి రిటర్న్ వచ్చి ఇట్లా హుడ్డీస్ వేసుకొని. ఇప్పుడు మా ప్రిన్సిపల్ చూస్తే మళ్ళీ
ప్రాబ్లం అది అవుతుంది. ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాం మళ్ళీ. అది అది మెమరీ మూమెంట్ రా. అవును, కానీ కొంచెం ఇంట్లో తెలిస్తే బాధ వేస్తుండే కదా అనిపిస్తుంది అంతే అప్పుడు. అవును అవును. అది తెలియలే, ఇప్పుడు మీ పుణ్యారా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆ కాలేజ్ లో లేవు కదా. లేను, రైట్ కదా. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఒకవేళ ఇది చూస్తే అది సార్ ఇదంతా కల్పితమైనటువంటి సన్నివేశాలు Yes, సార్, ఇవేం yes. నిజం కాదు, డిస్క్లైమర్ వేసుకుందాం మనం. ఓకే పృథ్వీ అదంటే నువ్వు చెప్పు, గుణశేఖర్ గారు గోడ దూకు. అలా కాదు, ఏదో చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో ఆ. మళ్ళీ కాలేజ్కి వెళ్ళక మళ్ళీ స్కూల్కి వెళ్ళకుండా ఉండాలని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలేసాను నా కబోర్డ్ ని. అఖిల వాచ్మెన్ కూడా చూసి ఆపేసాడు. స్కూలే ఉండేది కాదు, రేపు స్కూల్ కూడా ఉండేది కాదు అనుకున్నా. అగ్గిపెట్ట. అది ఇప్పుడు మీరు ఈ చెప్పిన తర్వాత రియలైజ్ అవును కదా, ఆ రోజు మీ చేయకూడదు. స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదులేండి. అవునా? అలాంటి వదిలేను. అలాంటి స్కూల్లో చదివావా? అయితే ఓకే. సో మీరు మణిరత్నం గారితోనూ యాక్ట్ చేశారు, ఆయన డైరెక్షన్ లో చేశారు, గుణశేఖర్ గారి డైరెక్షన్ లో చేశారు. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ got inspired by Maniratnam garu, and what is the one thing from Gunashekhar garu as a takeaway you have? Right. For Gunashekhar garu, I really liked his clarity. His vision is very, very extremely clear, and he puts so much faith in you as an actor, and he gives you that space, you know, to be free and to do what you want to do, and he's very honest, and his pace is very quick. So I really liked all of that. Mani sir also, it was a dream come true working with him. He's very gentle and calm with his guidance. Again, same thing, he also placed a lot of faith in me, and yeah, I mean, he's just, his persona is only so calm and gentle for me, and he has this vision, so I was just so proud and happy to be a part of the vision. Great, Yeah. amazing. So any memorable things or incidents that you wanted to share, Bhumika garu, ee movie shoot చేసేటప్పుడు, Euphoria shoot చేసేటప్పుడు? I think generally the whole film for me has been very special and something that I hold very close to my heart. All the scenes that we had and the effort that was put into it, his clarity, like Sarah said. As a mother, me connecting the dots, you know, and thinking in future. I think the whole film for me is like something that I'll take back for a long time. Yeah. So ee సినిమాకి అందరూ రావాలి. It's youth and it's for family and it's for everybody. So what do you want to say to the audience such that they come for the first day to watch the film? I just want to say, like, this is a reflection of what's happening in society right now. It's also a very hard to digest pill antar kada. Edi? Hard to digest pill. Yeah. Alantidi. And there'll be a lot you can learn from. Like, indaka sir cheppinattu anni grey characters aina sare, a lot to take from each character. So I think alanti oka impactful cinema చూడాలంటే ఖచ్చితంగా రావాలి. ఓకే. అండ్ భూమిక గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు టు ఆడియన్స్? I think to generations which are the younger one and the older generation, everyone's going to take back home something from this film. They'll be able to relate to it, parents, children, teenagers, whoever's, I mean, more so teenagers. Whoever's going to watch it, they'll be able to relate to this film. So, like she said, a hard to digest pill, but something that you can't do without. Yeah. Amazing. I think చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. మేబీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండేటువంటి ఫిల్మ్తో పాటుగానే రియల్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్కి వాట్ ఇఫ్ యూ ఆల్సో గెట్ అ సొల్యూషన్ టు ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, నేను February 6th ఐ విల్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. మేబీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ దిస్ మైట్ బీ అ టేక్ అవే అని అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది ఇయర్. చాలా హాయిగా అందరూ నవ్వుకుంటూ, ఆల్మోస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ అందరం కూడా ఎంజాయ్ చేసాం, చేస్తున్నాం. ఫిబ్రవరిలో మాత్రం ఒక్కసారి ఈ నవ్వుల నుంచి దీని నుంచి ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఒక్కసారి మన పక్కన ఏం జరుగుతుంది,
అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి ఈ సినిమా చూద్దాం. సో టోటల్గా ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది, కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఒక్కసారి మనం మన గురించి, మన పిల్లల గురించి, మన వెనకాతలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎంత ప్రమాదం ఎదుర్కోబోతాం ఇప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే అనే విషయాన్ని కొంచెం సీరియస్గా ఓ రియాలిటీ తోటి అట్ ది సేమ్ టైం ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ తోటి చూడటానికి రండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక్కసారి వీటన్నింటి మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా రావాలి. డెఫినెట్లీ. ఓకే సారా, యుఫోరియా ఫిల్మ్ ఎందుకు చూడాలి? వై డు వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్? I think, as I said before, it's very meaningful and it's a very socially strong narrative that he's presenting. And so I think it's good, to have conversations through films and have reflections. And so I think because of all of these reasons, we should watch Euphoria. Sure. Okay. Vignesh. టీం అందరూ కూడా ఇట్లా సోషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారు కదా, అది ఉంది. కానీ నా పర్సనల్ రీజన్ ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఇప్పుడు మాకు క్లాస్ పీకుతారా అనే భయం అయితే అస్సలు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే అది పక్కన పెట్టేసినా కూడా సార్ తీసిన సినిమా చాలా ఎంగేజింగ్ ఫిల్మ్, ఇంకా టెంప్లేటే లేని ఫిల్మ్. నేను మొన్న ఆలోచిస్తుండే సార్, ఇట్లాంటి సినిమా ఏదైనా ఉందా? ఒక లవ్ స్టోరీ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ సినిమా ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్, దీనికి రెఫరెన్స్ లేదు అసలు. టెంప్లేట్ లేని సినిమా, చాలా ఎంగేజింగ్ ఉన్న సినిమా. గాట్ దట్. పృథ్వీ, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి చెప్పాల్సిందంతా చెప్పేశారు. చెప్పు, నువ్వు కొత్తగా చెప్పు. నువ్వు కొత్తగా చెప్పడానికి ఏం ఇంత కష్టపడాము, ఇంత డబ్బులు పెట్టి తీసాం కాబట్టి చూడాలి. అంటే వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు లిటరలీ. ఇప్పుడు మేము కష్టపడిపోయాం, లేదు పెట్టాం, వచ్చి చూసాడంటే చూడరు. కాదు సార్, వీళ్ళు చెప్పేసారు. నువ్వు చెప్పు రీజన్. అంటే నేను రీజన్ ఇది ఆయనలో నేను నాకు కథ చెప్పేటప్పుడు ఆయన 2.5 hours నరేట్ చేశారండి. నాకు మొత్తం స్వెట్టింగ్, అసలు ఏంటిని, ఈయన ఇప్పుడు ఇలా మారిపోయాడు, ఇంత యంగ్గా ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫ్రెష్.